సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆటో జర్నీ అఫీషియల్. నేను మీ శ్రీకాంత్. సో నిన్న ఏం జరిగిందంటే కాచిగూడ స్టేషన్లో ఒక లేడీస్ తన బాబుతో కలిసి రైల్వే స్టేషన్కి వచ్చిందనమాట. టికెట్ కౌంటర్ దగ్గర రష్ ఉండేసరికి బాబుని పక్కన ఉన్న వ్యక్తికి ఇచ్చి టికెట్ తీసుకుంటా అని చెప్తే ఆ పక్కన ఉన్న వ్యక్తి సరే అని చెప్పి బాబుని తీసుకున్నాడు. అండ్ తను టికెట్ తీసుకొని వచ్చే ప్రాసెస్లో ఆ బాబుని తీసుకొని క్యాబ్ ఎక్కేసి ట్యాక్సీ క్యాబ్ ఎక్కేసి ఆ బాబుని అయితే కిడ్నాప్ చేశారు. సో ఇమీడియట్లీ ఆ మహిళ ఏం చేసిందంటే పిఎస్కే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంట. సో పోలీస్ వాళ్ళు ఆన్ ది స్పాట్ సీసీ కెమెరా చెక్ చేయడం అండ్ వాళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది. సో అందులో ఈ కిడ్నాప్లో పాల్గొన్న వాళ్ళు ఇద్దరు. సో ఆ మహిళ అయితే ఆ మహిళ బాధ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. పిల్లల్ని మన చేతినారా మనమే పోగొట్టుకోకూడదు ఎప్పుడు. సో గాయస్, వాళ్ళని సక్సెస్ఫుల్గా అయితే మన పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అండ్ ఆ పిల్లాడిని తన తల్లి దగ్గరికి క్షేమంగా అప్పగించారు. అండ్ సో దయచేసి మీకు చేతులు జోడించి అడుగుతున్నాను ఒకటే ఫ్రెండ్స్, ఎందుకంటే మన హైదరాబాద్లో కిడ్నాపింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో దయచేసి మీ పిల్లల్ని ముఖం తెలియని వాళ్ళ దగ్గరికి వదిలేసి వెళ్ళకండి. మన సొంత అమ్మానాన్నలు, అక్క చెల్లెలు, మన పిన్ని బాబాయిలు ఉంటే తప్ప వాళ్ళ దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర అయితే మన పిల్లల్ని ఆడుకొనివ్వకండి. ఎందుకంటే రోడ్డు మీద పిల్లలు ఆడుతున్నా సరే, ఇంటి ముందు గేట్ ముందు ఆడుతున్నా సరే, చాక్లెట్ ఇస్తాను ఇట్లా అమ్మ అని చెప్పి ఎత్తుకోపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి సో ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ చిల్డ్రన్స్. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎందుకంటే పిల్లలు అనేది ఏ తల్లిదండ్రుల కన్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క కష్టం వాళ్ళ కోసమే కాబట్టి. సో దయచేసి పిల్లల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి గైస్. మీరు చాలా జాగ్రత్తగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను. నాకు వచ్చే ఇన్ఫర్మేషన్స్ ఏదైనా సరే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్.